సకల భువనాలను కని పెంచేటువంటి అమ్మల కన్నా అమ్మవు నువ్వు. మా అమ్మ, మా అయ్య ఆడపిల్ల ప్రేమించినట్లుగా మిమ్మల్ని ఎవరు ప్రేమించలేరు ఈ సృష్టిలో. ఓ కూతురు కలిగిందంటే నీ అంతటి అదృష్టవంతులే లేరు అసలు. 10 మంది కొడుకులున్నా ఒక ఆడబిడ్డ ఉంటే ఆ ఇంట్లో ఆ అందం, ఆ ప్రేమ ఎప్పుడు. మా నాయన మాయమ్మ అని బతుకున్నన్నాళ్ళు తాపత్రయపడే ఆడబిడ్డవు నువ్వమ్మా. మా అన్నయ్య, మా అక్క, మా చెల్లెలు, మా తమ్ముడు అని గుండెలలో పెట్టుకుని ప్రేమించేటువంటి అక్క చెల్లెండ్రు నీవు. నా భర్త, నా అత్తగారు, నా మామగారు అని ఇరు మర్యాద కాపాడేటువంటి భార్యవు నీవు. చిన్నవారికి చిన్నదానివి, పెద్దవారికి పెద్దదానివి. అమ్మ పరమేశ్వరి, నిన్ను ఎన్నడము నిన్ను వర్ణించడం ఎవరి వల్ల కాదు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఏ స్త్రీ రూపంలో చూచినా అమ్మదనాన్ని కమ్మదనంగా పంచేటువంటి అమ్మలగన్న అమ్మవమ్మ నువ్వు అని పర్వతరాజు కాళ్ళ మీద పడి అమ్మవారిని ప్రార్థించాడు. అటువంటి అమ్మలగన్న అమ్మకు మనము కూడా ఒక్కసారి నమస్కారం చేద్దాం. శ్రీ రాజరాజేశ్వరీ దేవికి, శ్రీ అగస్త్యేశ్వర స్వామి వారికి అలా ప్రార్థించి ఏం కావాలయ్యా కోరుకో. అమ్మా నాకు చక్కని ఆడుబిడ్డ కావాలి అని కోరు. ఏమయ్యా వంశాలు దంటే మగపిల్లలు వద్దా అందమ్మ. అసలు ఈ మగవాళ్ళందరినీ సృష్టించిన దాన్ని నువ్వే నా కడుపున పెడతానంటే ఇంకా మగపిల్లలు ఆడపిల్లలు ఏమిటమ్మా? లోకాల నెల చల్లని తల్లి మా ఇంట చక్కని ఆడుబిడ్డగా పుడతానంటూ ఉంటే, అవునయ్యా నీ ఇంట్లో ఆడుబిడ్డనై పుట్టి ఇంతవరకు అన్ని ప్రేమలు చూసా, కానీ అమ్మా నాన్నల ప్రేమ ఎలా అవుతుందో నాకు తెలియదు. నేనే కదా జగదంబను. అటువంటి అమ్మ ప్రేమ చూడాలందయ్యా. నాయన ఒడిలో ఆటలాడుకోవాలంది. మీ ఇంట్లో చిన్న బిడ్డలాగా నన్ను ఆటాడిస్తావా? ముద్దు ముద్దు కథలు చెప్పి కోరు ముద్దలు తినిపిస్తావా? చక్కగా కాళ్ళు గడిగి నన్ను కన్యాదానం చేస్తావా నాయన అని అడిగిందా. తల్లి ఏమిటి కటాక్షం, ఏమిటి అనుగ్రహం అని పొంగిపోయినాడైన. అమ్మ ఆశీర్వదించింది. అంతా వారికి ఆడుబిడ్డగా జన్మించింది పార్వతి అనే పేరుతో శుభముహూర్తంలో. జై శ్రీమద్ రమారమణ గోవింద. అమ్మాయి దినదిన ప్రవర్ధమానురాలై పెరుగుతోంది. పర్వతరాజు గారి కూతురు కాబట్టి పార్వతి, హిమవంతుని కూతురు కాబట్టి హైమవతి, శైలరాజ తనయ. శైలము అంటే కొండ, కొండకు పుట్టింది కాబట్టి శైలజ. ఇలా అనేకమైనటువంటి పేర్లతో ఆ చల్లని తల్లి దినదిన ప్రవర్ధమానురాగుతూ పువ్వు పుట్టగానే పరిమళించినట్లుగా ఆ తల్లి ఏం చేస్తోంది అండి, తన చెలికత్తలందరినీ పిలిచి వాళ్లతో చక్కగా ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు అభిషేకాన్ని చేస్తూ శివ ప్రార్థన చేస్తోంది.